గత 8 నెలలుగా తెలంగాణలో పాలన పడకేసిందని, ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందన్నారు. గత యాసంగి పంటకు నీళ్లు అందించలేకపోయిందని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ పాలనలో ఏసంగిలోనే భారీగా దిగుబడి వచ్చిందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతుందని, ఆయన కాంగ్రెస్ పాలకులకు రిజర్వాయర్లు నింపాలని ఆలోచన చేయటం లేదని విమర్శించారు. సముద్రంలోకి వెళ్లే ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయటం లేదని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్కు నీళ్లు వస్తాయన్న సమాచారం ఉందని తెలిపారు. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు కూడా ఖాళీగా ఉందని, ఆ రిజర్వాయరు సహా దాని కింద ఉన్న చెరువులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణానది నీటిని కిందికి వదిలి సముద్రం పాలు చేస్తున్నారని, కాళేశ్వరం మోటార్లతో నీటిని ఎత్తిపోసి సూర్యాపేట వరకు నీటిని తీసుకురావాలని కోరారు. ఎస్ఆర్సీఎస్ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చు అన్న కాంగ్రెస్ నేతలు అన్నారు. మరి ఎస్ఆర్సీఎస్ నుంచి ఎందుకు సూర్యాపేటకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. సుందిళ్లే, అన్నారం బ్యారేజీలపై బదనాం చేస్తున్నారని, రైతులకు నీళ్లు ఇవ్వలేక నిందెను, నెపాన్ని కాళేశ్వరం పైకి నెట్టేస్తున్నారని సీరియస్ అయ్యారు. సుందిళ్ల, అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలని కోరారు. తద్వారా వరంగల్, సూర్యాపేటకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి కన్నేపల్లి నుంచి వెంటనే నీటిని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరో మంత్రి గంగుల కమలాకర్ ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే రాగా, మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదన్నారు. వరద వస్తేనే నీటిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అయితే గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.